నమస్కారం. ఈరోజు మనము అన్వేషి క్రిస్టియన్ న్యూస్ ఛానల్ తరఫున మన సిటీలో ఉన్నటువంటి బిషప్ గారు ఫెడరిక్ గారి దగ్గరికి వచ్చాము. ఈరోజు ఆయన అనుభవాలు, ఆయన క్రైస్తవుల పట్ల చేస్తున్న సేవలను ఆయన స్వయంగా వివరిస్తారు. ఆ విషయాన్ని ఇప్పుడు కొన్ని ఆయన మన ముందు చెప్పబోతున్నారు. సార్, మీరు ఈ క్రైస్తవ ప్రజల పట్ల, క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సంఘాల పట్ల మీరు చేసిన సేవలు మీరు ఎక్కడి నుంచి మొదలెట్టారు, మీ భర్త ఎక్కడ, మీరు చేస్తున్న సేవలు ఎక్కడెక్కడ చేశారు, ఆ విషయాలను చెప్తారా మాకు? First of all, I am thankful to God for bringing all of you here. మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. అన్వేషణ టీవీ యాజమాన్యానికి, న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటున్నాను. వారు చేస్తున్న పని చాలా అద్భుతంగా ఉన్నది. దాని గురించి నేను సంతోషిస్తున్నాను. నాకు కూడా వీరితోటి కలిసి ఇంకా అనేకమైనటువంటి క్రైస్తవ సంబంధమైనటువంటి పనులు చేసి దేవుని సంతోషపెట్టి ఆయన దీవెని పొందాలని అనుకుంటున్నాను. నా పేరు ఆర్చ్ బిషప్ డాక్టర్ ఫెడరిక్ ఫ్రాన్సిస్. నేను సికింద్రాబాద్, హైదరాబాద్కి 1971లో వచ్చాను. ముందు 61లో వచ్చాను. తర్వాత అగైన్ 71 నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉండి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో, అనగా యాక్చువల్గా సెవెంత్ అడ్వెంటిస్ట్ ఆర్గనైజేషన్లో నేను స్కూల్స్లో నేను టీచర్గా, హెడ్ మాస్టర్గా, ప్రిన్సిపాల్గా చేశాను 23 సంవత్సరాలు. తర్వాత ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని మొత్తం ఆంధ్ర అంతట్లో 15 స్కూళ్ళు పెట్టాను నేను. అంతేకాకుండా ఇక్కడ టీచర్ ట్రైనింగ్, నర్సరీ టీచర్ ట్రైనింగ్, మాంటిసరీ టీచర్ ట్రైనింగ్, ఇంకా అనేకమైన సంస్థలు. మరి ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే క్రిస్టియన్స్కి డెవలప్మెంట్ కోసం వాళ్ళ బోధకుల్ని తరబితి చేయాలని నాకు బుద్ధి పుట్టింది. అందుకని నేను అమెరికాలో ఉన్నటువంటి ఆండ్రూస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్థని కాంటాక్ట్ చేసి నేను పర్మిషన్ తీసుకుని సిలబస్ తీసుకొచ్చి నేను ఒక యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి అవి అప్పుడు బిగినింగ్లో అరౌండ్ 9 కోర్సెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దేవుని దయ వలన 45 కోర్సెస్ ఆర్ దేర్. ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ with so many Bible courses which nowhere there in the entire world, as I found out. అయితే నేను సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత అనేక సంస్థల్లో పాల్గొన్నాను. నేను ఆ సంస్థలు ఏంటంటే హైదరాబాద్ గట్కేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వరకు నేను పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అది రామంతపూర్లో చేశాను, అక్కడ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ఫర్ లాస్ట్ 10 years నుంచి సికింద్రాబాద్లో ఉన్నటువంటి సంఘాలన్నింటికి నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను. పాస్టర్ అసోసియేషన్కి గైడెన్స్ ఇస్తాను, పాస్టర్లు తరబితి ఇస్తాను. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ నాట్ లెస్ దాన్ 50% ఆ పాస్టర్స్కి నేను బైబిల్లో, థియాలజీలో డిగ్రీస్ ఇచ్చాను, PhD లెవెల్ వరకు. అంతేకాకుండా అభిషేకం చేశాను ఆర్చ్ బిషప్ లెవెల్ వరకు. ఇప్పుడు టోటల్ బై గాడ్స్ గ్రేస్ పాస్టర్స్ అమెరికా తీసుకెళ్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. అక్కడ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను నేను. బిసైడ్ దట్ థింగ్, ఇప్పటికి దేవుని దయ వలన UAE కంట్రీస్లో అబుదాబి, బహ్రెయిన్, ఓమన్, షార్జా, మస్కట్, దుబాయ్, ఈ కంట్రీస్లో కూడా నేను ప్రీచింగ్ చేశాను. అమెరికాలో అన్ని స్టేట్లలో కూడా వెళ్ళి వాకింగ్ చెప్పొచ్చాను నేను. అక్కడ నాకు పట్టా ఉందా, మ్యారేజ్ లైసెన్స్ కనుక ఇప్పుడు 400 పెళ్ళిళ్ళు కూడా చేశాను. అమెరికాలో చేశాను, దుబాయ్లో చేశాను. అక్కడ డిగ్రీలు ఇచ్చాను, అభిషేకం చేశాను. దేవుడు అలా కూడా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను బైబిల్ కాలేజీలో, థియాలజీ కాలేజీలో ఇక్కడే కాకుండా స్టేట్ లెవెల్ అన్ని చోట్లకి వెళ్ళి నేను అభిషేకం చేసి వస్తుంటాను. అండర్ మై గైడెన్స్ దేవుని దయ వలన
30 బైబిల్ కాలేజెస్ నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా అండ్ అబ్రాడ్. సో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. వాళ్ళు గ్రాడ్యుయేషన్ టైంలో నన్ను పిలుస్తారు, డిగ్రీలు నా చేత ఇప్పిస్తారు, నా చేత అభిషేకం చేపిస్తారు, అలాగా చేస్తారు. ఇప్పుడు 78 మంది పాస్టర్లకి ఇప్పుడు టోటల్ ఇండియాలో ఆర్చ్ బిషప్ లెవెల్ వరకు డిగ్రీలు ఇచ్చాను. అంటే బిషప్ అండ్ ఆర్చ్ బిషప్ ఈ 2 యాక్టివిటీస్ ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆ విధంగా దేవుని సేవ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ప్రోగ్రాంకి నన్ను వాళ్ళ అధికారులు చైర్మన్ ప్రెసిడెంట్గా చేశారు. స్టేట్ లెవెల్కి, తెలంగాణ స్టేట్ లెవెల్కి ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్. సో ఎక్కడైతే మన క్రిస్టియానిటీ దెబ్బతింటుందో, ఎలాగంటే చర్చిలు కానీ, పాస్టర్స్ కానీ, సంఘాలు కానీ, వ్యక్తులకు కానీ, ఆ ప్రాపర్టీస్ కానీ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో అక్కడికి నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో వెళ్తున్నాను. ఇప్పుడు కూడా అదే పని చేస్తాను. మెంబర్స్ని తీసుకుని వెళ్ళి నాతోటి ఉన్న వాళ్ళని ఈ యొక్క సేవ చేపిస్తాను. కనుక దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు ఈ విధంగా. అంతేకాకుండా ఇంకొకటి చెప్పాలంటే, దేవుడు వీళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఆ నిత్య రాజ్యానికి, పరలోకానికి వెళ్ళటానికి తరబీదు చేస్తాను పాస్టర్ని. ఆ పాస్టర్లో వెళ్ళి ఇతరులకు వెళ్ళి చెప్పి, వాక్యం చెప్పి, నిజాయితీగా అనేక మందిని ఆ నిత్య రాజ్యానికి నడిపించమని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా నేను చేస్తున్నాను కూడా. ఇప్పుడు కూడా ఐఎమ్ రెడీ టు డూ టిల్ మై డెత్, ఐ డూ గాడ్ సర్వీస్. అంతేకాకుండా దేవుని సేవ చేయటమే కాకుండా అనేక మందిని ఆ రాజ్యానికి తీసుకెళ్ళేటట్టు నిజమైన బోధ, ఇప్పుడు లాభకరమైన బోధ కాదు నేను చేసేది, బైబిల్లో ఉన్న ప్రకారంగా నేను చెప్తాను, చేయిస్తాను. ఈ విధంగా దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఈసారి ఇక్కడ అన్వేషణ ఆ యొక్క క్రిస్టియన్ న్యూస్ ఛానల్ వారు వచ్చినందుకు చాలా వందనాలు. ఇక్కడ నేను గమనించింది అంటే అనేక నష్టాలు జరిగినాయి పాస్టర్లకి, సంఘాలకి. ఇప్పుడు ఒక పాయింట్ నేను చెప్తున్నాను. అదేంటంటే, ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు చంద్రబాబులి. ఆయన హర్మోన్ ప్రేయర్ హౌస్ గత 8 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాడు. ఎక్కడంటే బోధన్ పోచంపల్లిలో. ఆయన చక్కగా నడిపించుకున్న సంస్థనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసి ఇలా డిస్టర్బెన్స్ చేసి వాళ్ళకి పడగొట్టాలని చెప్పేటట్టు చేస్తే పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ యొక్క చర్చిని డిస్ట్రాయ్ చేశారు. సో క్రిస్టియన్స్కి ఇలా నష్టం జరుగుతుందంటే ఎవరో ఓర్చుకోం. అన్ని సంఘాలు, అన్ని మతాలు ఉన్నాయి, ఇండిపెండెంట్ ఉన్నాయి, డినామినేషన్లు ఉన్నాయి. అయినా కానీ మన బాధ్యత అనేది ఒకటే, దేవుని సేవ. దేవుని సేవ ఎక్కడ జరుగుతుందో అక్కడ నష్టం ఉండకూడదు. అలా అది నడిపించేవాడికి కష్టం రాకూడదు. ఆ కూర్చుని వినేవాడికి సంతోషంగా వెళ్ళాలి ఇంటికి. ఈ విధంగా దేవుని సేవ చేసేవాడికే మోక్షం ఉంది, వాళ్ళకే దీవెనలు, వాళ్ళకే రక్షణ. అంతేకాకుండా వీరు అనేక మందికి మాదిరికరంగా ఉండాలని నా కోరిక. యాజ్ వీ డూ గాడ్ సర్వీస్ ఇన్ ద సేమ్ వే ఇయర్ ఆఫ్ ది ఫినిషింగ్స్ కూడా అలా జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ ప్రతి సంస్థగా ఎక్కడైతే డిస్ట్రక్షన్ జరుగుతున్నాయో వెళ్ళి మేము పాల్గొంటున్నాం. పోలీసు డిపార్ట్మెంట్ అదే హైయర్ లెవెల్లో కానీ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మాకు ఇంకా సహాయం ఆయన దూతలతోటి, ఆయన పరిశుద్ధాత్మతోటి మాకు నింపి మాకు సహాయం చేసేటట్టు దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాం, ఆయన్ని కోరుకుంటున్నాం కూడా. సార్, చాలా సంతోషం. మీరు విదేశాలు తిరిగి ఎంతో ఖ్యాతిని పొందినవారు, అనేక విషయాలు తెలిసినవారు. మీరు మాటల్లో చెప్పారు, ఎంతోమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు, అభిషేకం చేశారు అని. సో మీరు ఇచ్చిన సర్టిఫికెట్లో కొన్ని వాటి మీద ఆరోపణలు ఉన్నాయి, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో 4 యూనివర్సిటీ నుంచి, మేజర్ యూనివర్సిటీ నుంచి నేను రికగ్నేషన్ తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రూస్ యూనివర్సిటీ ఫ్రమ్
మేరీల్యాండ్ యుఎస్ఏ నుంచి సిలబస్ తీసుకున్నాను. తర్వాత క్రిస్టియన్ లీడర్షిప్ యూనివర్సిటీ ఫ్రమ్ న్యూయార్క్ యుఎస్ఏ నుంచి రికగ్నేషన్ తీసుకొచ్చాను. అంతేకాకుండా క్రిస్టియన్ లీడర్షిప్ సెమినారీ న్యూయార్క్ నుంచి మళ్ళీ రికగ్నేషన్ ఇంకోటి తీసుకున్నాను. మరి బర్క్లీ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుంచి నాకు అఫిలియేషన్ అక్రిడిటేషన్ తీసుకున్నాను. 4 మేజర్ యూనివర్సిటీస్ నుంచి, థియలాజికల్ యూనివర్సిటీ నుంచి రికగ్నేషన్ తీసుకుని ఇక్కడ 1981 నుంచి ఈ రోజు వరకు అనేక దేశాల వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అనేక దేశాలు ఇక్కడికి వస్తారు నా దగ్గరికి. ఇక్కడే సర్టిఫికేట్ ఉంది, ఇప్పుడు ఉంది. ఆఫ్రికా ఆయన తీసుకున్నాను నిన్న BTH రివరెన్షిప్. అలాగే అన్ని దేశాల నుంచి వస్తున్నారు నా దగ్గరికి. దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు. ఆ విధంగా వాళ్ళకి సరైన ప్యూర్ కరెక్ట్గా ఉన్నటువంటి సిలబస్ తోటి, కరెక్ట్గా ఉన్న ఉద్దేశంతో, రికగ్నేషన్ తోటి వాళ్ళకి డిగ్రీ ఇస్తున్నాను, అభిషేకం చేస్తాను. నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేదు. ఎందుకంటే ఐఎమ్ ఫాలోయింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అవర్ యూనివర్సిటీస్ వేర్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్. ఓకే సార్, చాలా సంతోషం. ఇప్పుడు మన హైదరాబాద్, సికింద్రాబాద్లో క్రైస్తవుల పట్ల ఎంతోమంది క్రైస్తవులకు మేము సేవ చేస్తున్నామని కొంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సతీష్ కుమార్ గారు, శ్యామ్ ప్రసాద్ గారు పెద్ద పెద్ద చర్చలు కట్టి వాళ్ళు ఎంతో పెద్ద సేవలు చేస్తున్నారు. మీరు ఇన్ని దేశాలు తిరిగి ఇంత సేవ చేసి ఇంతమందిని చేసినప్పుడు మీరు ఎందుకు ఒక పెద్ద చర్చి కట్టి చేయాలనే ఆలోచన రాలేదా? చేయాలని ఏదైనా ఉందా? మీరు చేస్తారా? సార్, నేను 4 సంవత్సరాలు అమెరికాకి వెళ్ళాను. హాస్టల్ని తీసుకెళ్ళి కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను. అన్ని సంఘాల్లో, అన్ని స్టేట్లో నేను ప్రీచ్ చేశాను. కానీ ఏ చర్చిలో కూడా నేను చేయి దాపలేదు సందా కోసం. చాలామంది ఇండియన్స్ వెళ్ళి సంఘాలలో వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకుంటారో, సంతాలు తీసుకుంటారు. నేను అలా చేయలేదు. నా దేవుడు ఇవ్వాలి కానీ మనుషుల దగ్గర నుంచి కాదు. కనుక నేను స్వయంగా కష్టపడి పనిచేసి ఈ యూనివర్సిటీ రన్ చేసి వచ్చిన డబ్బుతోటి దేవుని సంఘం ఇప్పుడు ఆల్రెడీ నా బిల్డింగ్ పైన 2 చర్చిలు కట్టాను. ఇక న్యూస్ వీడియో అనే ఊరు ఉంది ఇక్కడ విజయవాడ దగ్గర, అక్కడ చర్చ్ కట్టబోతున్నాను. కానీ అనేక చర్చిల్లో నేను ప్రీచ్ చేశాను, వాళ్ళకి సహాయం చేస్తాను, వాళ్ళకి సంస్థలు చూస్తాను. ఇప్పుడు ఆర్ఫనైజ్ నడిపిస్తున్నాను, హోమ్ ఫర్ ఏజ్ నడిపిస్తున్నాను, విడోస్ హోమ్ నడిపిస్తాను. ఫ్రీ, 1 పైసా అక్కడ తీసుకోలేదు. ఇట్స్ ఆల్ మై వాట్ ఆల్ ఐఎమ్ ఎర్నింగ్ లిటిల్, దట్ థింగ్ ఓన్లీ ఐఎమ్ స్పెండింగ్ ఫర్ ద పూర్ అండ్ నీడీ, ఫర్ ద సొసైటీ, గాడ్స్ వర్క్. సంతోషం. అదేవిధంగా సార్, ఇప్పుడు మీరు ఇన్ని దేశాలలో మంచి ప్రఖ్యాతి పొందినారు. మళ్ళీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిమ్మల్ని ఎరగని వారు ఎవరు లేరు. ఈవెన్ ప్రభుత్వాల పరంగా కానీ, రాజకీయాల పరంగా కానీ ఏ విధంగా ఆలోచించినా మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వపరమైన పదవులకు మీరేమన్నా రికమెండ్ అంటే అడిగారా ఎవరైనా ఇవ్వని? మీరు దాని గురించి మీరు ఏం స్పందిస్తారు చెప్పండి. ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారా? నేను ఎప్పుడు చైర్మన్ పోస్ట్ కానీ, ఒక ఎమ్మెల్యే పదవి కానీ, కార్పొరేషన్, క్రిస్టియన్ కార్పొరేషన్ కానీ ఏదన్నా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి ఇంకా ఉపయోగపడుతున్నారు. నేను ఇంతవరకు ఎప్పుడు పొజిషన్ చూసుకోలేదండి. పొజిషన్కి నేను ప్రాకులాడలేదు. కానీ నాకులాగా ఈ యొక్క ఆదివాసీ క్రిస్టియన్స్, ఇంకా తక్కువ కులస్తులు, వారిని పెద్ద కులస్తులు వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు ఓట్లు వేయించుకుని వాళ్ళ పైకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగ పైకి ఉండి ఈ డౌన్ ట్రోడన్ పీపుల్కి ఏం సహాయం చేయట్లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ డౌన్ ట్రోడన్ పీపుల్లోనే నాయకులు రావాలని నేను కోరుకుంటున్నాను. వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, దేనికైనా ఉండి స్టేట్లో కాదు చైర్మన్ ఏదో డిపార్ట్మెంట్లలో హెడ్గా ఉండి ఈ డౌన్ ట్రోడన్ పీపుల్కి అనేక రీతిలుగా ఇల్లు లేనప్పుడు ఇల్లు, భూములు లేనప్పుడు భూమి, చర్చిలు లేనప్పుడు చర్చి, ఫంక్షన్ హాల్స్, సమాధులతోటి ఇటువంటివి మాకు లేవు. అటువంటి వాటిని ప్రోకలాడి వచ్చేటట్టు చేయటానికి మన ఈ యొక్క లోక డౌన్ ట్రోడన్ ఆదివాసీ క్రిస్టియన్స్ నుంచే పైకి వచ్చి ఎవరైనా సరే పరిస్థితిలో ఉండి ఈ యొక్క డౌన్ ట్రోడన్ పీపుల్ని అప్లిఫ్ట్ చేయమని నా యొక్క ఉద్దేశం, కోరిక. ఈ భావాలు ఉన్నాయి, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రజల పట్ల, క్రైస్తవుల పట్ల ఎన్నో సేవలు చేయాలన్న ఆలోచన ఉంది. దానికి ఒక రాజకీయం తోడైతే, ఒక ఎమ్మెల్యే గానో, ఒక ఎంపీ గానో, ఒక ఎమ్మెల్సీ గానో మీరు ఎన్నికైతే అది మనకు అక్కడ దారి ఈజీగా ఉంటుంది కదా. మన ప్రభుత్వంలో మీరు ఒకరు ఉండి మీరు ఒక భాగస్వామి అయితే క్రైస్తవులకు ఎన్నో మేళ్ళు కలుగుతాయి కదా. అది మీరు ఎందుకు చేయకూడదు? సార్, అపోజిట్ అయిన పౌరులాగా నేను కూడా సేవ చేయాలని ఉంది.
పొజిషన్ కాదు నాకు కావాల్సింది, పొజిషన్ కాదు, కానీ దేవుని సేవ చేసి అనేక మందిని ఆ నిత్యరాజ్యానికి నడిపించాలని నా కోరిక. అంతేగాని పోస్ట్ కోసం, పోస్ట్కి వెళ్తే ఇంకో చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి, డబ్బు సంపాదించనని, ఇంకా అనేక తప్పులు పాపాలు చేయటం అటువంటివి ఉంటాయి. కాబట్టి నాకు పోస్ట్ వద్దండి. ఇప్పుడు వీళ్ళకు ఇండిపెండెంట్ పాస్టర్లకు కొంతమందికి జీతాలు ఇస్తున్నారు కదా సార్, అవి ఫారెన్ ఫండ్స్ ఏమైనా ఉంటాయా? మీరు ఎక్కడి నుంచి ఏమైనా ఇస్తున్నారా? ఇట్లా ఎలా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి? సార్ ఆల్ ఆర్ సెల్ఫ్ సపోర్టెడ్ పీపుల్. సంఘాలు నడిపించుకుంటూ సంఘాల మీద బతుకుతారు. ఇంకా నేను కూడా అనేక రీతిలుగా వాళ్ళకి డిఫరెంట్ మెథడ్స్ కోర్సులు జాయిన్ అయిన వాళ్ళకి కానీ, ఆర్డినేషన్ తీసుకున్న వాళ్ళకి కానీ, ఇటువంటిది ఏదైనా సంస్థల నుంచి వచ్చిన డబ్బులతోటి వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తున్నాం చర్చిల్లో. ఇప్పుడు మన క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులను, చర్చిలను మీద దాడులు జరుగుతున్న విషయాన్ని మీరు ధైర్యంగా ఖండించగలుగుతారా? ధైర్యంగా ఖండిస్తున్నాను. ఆల్రెడీ సిన్స్ 25 years నుంచి అదే పనిలో ఉన్నాను. నేను ఏ సంఘంకి వెళ్ళినా సరే, ఎక్కడ డిస్టర్బెన్స్ అయినా సరే, నేను వెళ్ళి సంఘస్థులతోటి, పాస్టర్లతోటి వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళతోటి, ఆ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, ఇక మున్సిపాలిటీ వాళ్ళతోటి, ఎవరైతే ప్రాబ్లం ఇస్తారో, మోస్ట్లీ మాకు ఇచ్చే ప్రాబ్లం ఎవరంటే 2-3, ఒకటి బీజేపీ వాళ్ళు, ఇంకోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇంకోటి బజరంగ వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా మా ఈ క్రైస్తవ మతానికి అడ్డుకు వచ్చిన వాళ్ళు, చర్చిలకు కానీ, పాస్టర్లు కానీ, ఇంకా సంఘస్థులకు కానీ. ఇప్పుడు ఏ విధంగా ధైర్యం చెప్తారు పాస్టర్స్ కానీ, చర్చెస్ నడిపిస్తున్న వాళ్ళకి కానీ, క్రైస్తవులకు కానీ? సార్, వారు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు సహాయం చేయటం అంటే ఆర్థికంగా ఒకటి, వాళ్ళని ఎవరైతే ట్రబుల్ ఇస్తారో వాళ్ళ గురించి కంప్లైంట్ చేయటం కానీ, వాళ్ళని పై అధికారుల దగ్గరికి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీకి కానీ, అదే మినిస్టర్స్ దగ్గర కానీ తీసుకెళ్ళి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని మేము పోట్లాడతాం. ఇంకో విషయం సార్, జనరల్గా మనకు చర్చిలలో పెళ్ళిళ్ళు జరిగితే మనం సర్టిఫికేట్లు అవి ఇస్తుంటాం సార్. కొన్ని మ్యారేజ్ లైసెన్స్ ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యాలిడా కాదా? సార్, నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నరు, హైదరాబాద్ కలెక్టర్ నా మ్యారేజ్ లైసెన్స్ 1985లో ఇచ్చాడు. ఇప్పుడు 400 పెళ్ళిళ్ళు చేశాను నేను. కానీ వాట్ ఐ నోటీస్, ఇంతవరకు నా దగ్గర డిగ్రీ తీసుకున్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది క్రిస్టియన్సే కొంతమంది మ్యారేజ్ సర్టిఫికేట్లు అమ్ముతున్నారు, వాళ్ళు ప్రింట్ చేసేసి. దానికి నేను ఖండిస్తున్నాను. మ్యారేజ్ సర్టిఫికేట్ షుడ్ బి గివెన్ బై ద గవర్నమెంట్ అథారిటీ తోటే ఇవ్వాలి. అంతేగాని ఇండివిజువల్ సర్టిఫికేట్లు, ఇది 10th క్లాస్ హై స్కూల్ సర్టిఫికేట్లు ఇచ్చినట్టు కాదు ఇది. నేను చెప్పేది ఏంటంటే, దే మస్ట్ గివ్ కోఆపరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండెమ్స్ దోస్ పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ ఫాల్స్ డాక్యుమెంట్స్. ఇవే కాకుండా డబ్బు కొంతమంది సర్టిఫికేట్లు అమ్ముకుంటారు. థియలాజికల్ సర్టిఫికేట్స్ కానీ, అభిషేకం సర్టిఫికేట్లు కానీ, డబ్బుకి ఒక 200 ఇచ్చినా, 300 ఇచ్చినా, 500 ఇచ్చినా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. వితౌట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అయ్యి, ఎందుకంటే ఎవరి ద్వారా కూడా రికగ్నైజేషన్ లేనటువంటి సర్టిఫికేట్లు అయ్యి, అందుకని అమ్ముకున్నారు వాళ్ళు. దట్ ఐ కండెమ్డ్. దానికి గుర్తింపు ఉంటుందా? ఉండదు, గుర్తింపు ఉండదు, అది వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర కొనుక్కుని చేసాడు అనుకోండి, ఎక్కడొస్తుంది ప్రాబ్లం? విలేజెస్లో అక్కడక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందంటే, వాళ్ళు ఎప్పుడైతే మొగుడు పిల్లలు ఇద్దరు కోర్టుకు వెళ్ళారో, కేసుకి వెళ్ళారో, అప్పుడు ఎవరిని పెళ్లి చేసింది ఏదిరని అది సర్టిఫికేట్ చూపించు, అది వ్యాలిడే కాదు అని, అప్పుడు ఆ పాస్టర్ మీద కేసు బుక్ చేయడానికి ఆస్కారం ఉంది, ఫాల్స్ డాక్యుమెంట్స్ అయితే. సార్, మీరేమన్నా ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? మీరు లైసెన్సులు ఎంతమందికి ఇచ్చారు? నేను ఎప్పుడు లైసెన్స్ అమ్ముకోలేదు. నేను సర్టిఫికేట్లు ఇచ్చాను, నేను పెళ్ళిళ్ళు చేశాను, సర్టిఫికేట్లు ఇచ్చాను, అథారిటేటివ్గా ఇచ్చాను. 400 పెళ్ళిళ్ళు చేశాను. నాకు కూడా మ్యారేజ్ బ్యూరో ఉంది, ఫ్రీ. పెళ్ళి కాని అబ్బాయిలకి, పెళ్ళి కాని అమ్మాయిలకి, బెళ్ళగాని మగుడు కానీ చనిపోయిన వాళ్ళకి ఒక ఫైలు, 3 రకాల ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. వీళ్ళకి సహాయం చేస్తాను, ఫ్రీ సర్వీస్. నో మ్యారేజ్ బ్యూరో అమౌంట్ ఐ టేక్, ఫ్రీ.
క్రైస్తవ సంఘం పట్ల, క్రైస్తవ సోదరుల పట్ల, పాస్టర్ల పట్ల ఎన్నో విధాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నో మంది వాగ్దానాలు ఇస్తారు, ఎవరు నెరవేర్చలేరు. ఇవన్నిటి మీద మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ప్రశ్నిస్తారా? మీ అభిప్రాయం? I will be the first person if they appoint me to check such people illegal things going on against Christians.